మహాత్మా జ్యోతిరావు పులే 130వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్, మెదక్ జిల్లా సావిత్రిబాయి పులే సంఘం మెదక్ జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ మరియు దళిత సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు. రామాయంపేటలో ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాల వద్ద పుష్పమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్ మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే అని, వారి కృషి ఫలితంగా నేడు అన్ని వర్గాల వారు సమన్యాయం పొందుతున్నారని, ఈ సందర్భంగా ఆ మహనీయులకి నివాళులు అర్పించడం మన కర్తవ్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజేష్, సావిత్రిబాయి పులే మెదక్ జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మానవాళి బ్రతుకుతున్నది అంటే ప్రతి ఒక్కరు కూడా పలు రకాల సంఘాలతోని బ్రతకడం జరుగుతున్నది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయి భారతదేశ రాష్ట్రపతి వరకు కూడా సంఘాలు లేనిది ఈరోజు ఎక్కడ జరుగుతలేదు. కానీ సంఘాలు ఎక్కడ నిర్మాణం జరిగినాయి, ఎవరు స్టార్ట్ చేసిర్రు అంటే మహాత్మా జ్యోతిబా పూలే కన్నా ముందు ఈ సంఘాలు లేవు. మహాత్మా జ్యోతిబా పూలేనే ఒక సందర్భం సంఘాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంటే తను ముందు ఒక 100 సంవత్సరాల ముందు ఏవైతే ఉపయోగపడతాయో తను అప్పుడే ఆలోచించి అటువంటి సంఘాలను రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా పూలే. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన దారిలో మనం అందరం నడవాలని సందర్భంగా అందరికి తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం. జై పూలే, జై పూలే, కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం. జై పూలే, కొనసాగిద్దాం.